నిజామాబాద్ జిల్లా బోధ నియోజకవర్గంలోని రెంజల్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మపురి అరవింద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా ₹1,00,000తో పాటు తులం బంగారం ఇస్తామని ఇవ్వలేదని మోసం చేశారని, ఇచ్చిన హామీలేమీ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని దుయ్యబట్టారు. బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తూ ధర్మం కోసం, దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు బీజేపీ ప్రభుత్వం గత కొన్ని సంవత్సరాలుగా ప్రజలకు ఉచిత బియ్యాన్ని అందిస్తోందని, మరో 5 సంవత్సరాలు కూడా ఉచితంగా బియ్యాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. అందుకే దేశం కోసం, ధర్మం కోసం, దేశ అభివృద్ధి ఈసారి బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. రామరాజ్య స్థాపన జరిగినాక భారతదేశంలో మొట్టమొదటి ఎన్నికైంది. అందరం కూడా మనమందరం ఎవరైతే మన కోసం 500 సంవత్సరాల తర్వాత రాముల వారిని అయోధ్యకు తీసుకొచ్చిండ్రో ఆ కలియుగ రాముడు నరేంద్ర మోడీ గారికి మన దీవెనలు అందరూ ఉండాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇవాళ మహిళలందరూ పెద్ద సంఖ్యలో వచ్చిండ్రు. మీ అందరికి కూడా మహిళా సంఘాలు ఉన్నాయి. మహిళా సంఘాల లోన్లు ఉన్నాయి. ఆ లోన్లు ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇస్తున్నాం. ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఆ లోన్ అంతా దాని మీద 5% వడ్డీ రైతు నరేంద్ర మోడీ ఇస్తున్నాం. కాంగ్రెస్ వాడు 4% వడ్డీ రైతు ఇస్తలేదు కాబట్టి మీకు కావడం వస్తలేదు. నరేంద్ర మోడీ ఇవ్వాల్సిన లోన్ అంతా ఇస్తున్నాడు, ఆయన ఇవ్వాల్సిన వడ్డీ రైతు ఇస్తున్నాడు. కాంగ్రెస్ వాడు ఇస్తలేదు. మొదటిదాకా కేసీఆర్ ఇవ్వలేదు. మీ అందరికీ గ్యాస్ కనెక్షన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు. ఉజ్వల సిలిండర్ మీద ₹350 తక్కువ ధరకు ఇస్తున్నాడు. ఉపాధి హామీ 300 మించిన నరేంద్ర మోడీ. మీ అందరికి కూడా ఆరోగ్య బీమా 5 లక్షల ఆరోగ్య బీమా, ఆయుష్మాన్ భారత్ నరేంద్ర మోడీ 30 హాస్పిటల్లో నిజామాబాద్ జిల్లాలో మన కోసం రెడీ చేసి పెట్టిండు. మన అందరూ ఏ బీమాలైనా ఇలా చేయించుకోకపోయి నరేంద్ర మోడీ తెలియదు మాకు. ఈ రకంగా అన్ని సేవలు 4 సంవత్సరాల నుంచి ఫ్రీ రేషన్ వాళ్ళు ఇస్తున్నారమ్మా. ఫ్రీ రేషన్ వాళ్ళు ఇస్తున్నారు 4 సంవత్సరాల నుంచి. మోడీ ఇస్తున్నారు. ఇంకా 5 సంవత్సరాలు ఫ్రీ ఇస్తామని చెప్పి ఇక్కడ రెండేళ్ళకి వచ్చినప్పుడు మన కళ్ళకూటి ఆడుకొస్తుంది, మన ప్రియ సంఘం ఆడుకొస్తుంది. నేను మీ అందరికి ఇక్కడ మాట్లాడుతామని మీరందరూ నందర్కొట్టి, బాసర, నందిపేట, బ్యాక్ వాటర్ ఈ 3 ప్రాంతాలను కలిపి పెద్ద టూరిజం పరిణతి తీసుకుని మన ప్లాన్ అజెండాగా ఉన్నది. దీనివల్ల ప్రాణం మటుకు డెవలప్మెంట్ అవుతుంది. నందర్కొట్టి ప్రాంతం బాధ్యతమనేది ఉన్నది. కాబట్టి రానున్న కాలంలో పెద్ద టూరిజం కారిడోరు, రిలీజియస్ టూరిజం కారిడోరు ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ ఇవాళ మౌనంగా అడిగారు ఈ బంగారం వేస్తున్నది. ఏమైనా కులం బంగారం ఇస్తున్నా 2 నెలల పిల్లలు అయ్యారు. 2 నెలల నుంచి పిల్లలు అయినా కదా వచ్చిన కులం బంగారం 2,00,000 రూపాయల ఎందుకు మహాలక్ష్మి వస్తుందా? 4,000 పెన్షన్ వస్తుందా? రైతులకు 500 బోనస్ వస్తుందా? రైతులకి 15,000 రైతు భరోసా వస్తుందా? 2 లక్షల రుణమాలు పెట్టాలి. 5,000 2 లక్షల రుణమాలు పెట్టచ్చు. ఇక మహిళల్ని మోసం చేసిందమ్మా. కాంగ్రెస్ వాడు మహిళల్ని మోసం చేసిండు, రైతుల్ని మోసం చేసిండు, అందరినీ మోసం చేసి ఓట్లేసుకొని బాగుపడలేదు. నేను మీ అందరినీ రామవారి ప్రాణ ప్రతిష్ట అందరి టీవీలలో చూసిందా? అందరూ రామవారి దర్శనం టీవీలలో ఇక్కడ చూసుకున్నారా? ఇంకా మన సోషల్ మీడియాలో సత్వరంలో బలరాముడు అవునా? అందరు చెప్తున్నా మహిళల్ని ఇట్లా మన పేద మహిళల్ని మోసం చేసిన రేవంత్ రెడ్డిని రోజు పూజ చేస్తావా అమ్మా? రోజు పూజ చేసేటప్పుడు ఇక ప్రభుత్వం అయిపోవాలని కోరుకోండి. ఈ ప్రభుత్వం అయిపోవాలని కోరుకోండి. కానీ ఓటు బాగా పెద్దెత్తున పెంచి బాధ్యత తీసుకోవాలని నా విజ్ఞప్తి చేస్తాను. నేను ఇక మనం మోసం చేసినోడు కాంగ్రెస్ పార్టీ, మనం మోసం చేసినోడు టీఆర్ఎస్ పార్టీ, మనల్ని కాపాడుతున్నాడు, దేశాన్ని అభివృద్ధి చేసుకుంటా ధర్మాన్ని కాపాడుతున్నది కేవలం నరేంద్ర మోడీ. ఇది నరేంద్ర మోడీ ఎన్నిక
కాబట్టి అందరూ పెద్ద మెజారిటీ తోటి నరేంద్ర మోడీ గారిని గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఇక రేషన్ కార్డు, రేషన్ ఫ్రీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు, ఇంకా 5 ఏళ్ళు ఇస్తా అంటున్నాడు. రేషన్ కార్డు ఎందుకు ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు? నేను మళ్ళీ వాగ్దానం చేస్తున్నానండి, ఈ ఎలక్షన్ అయిన 3 నెలల లోపల 8 సంవత్సరాల నుంచి అయితే రేషన్ కార్డు పెండింగ్ ఉండగా ప్రతి ఒక్క డిప్యూటీ చూస్తాం, ప్రతి ఒక్క పెండింగ్ రేషన్ కార్డు డిప్యూటీ చూస్తాం. రేషన్ కార్డు తోటి భూమనే కాదు, రేషన్ కార్డు తోటి ఆయుష్మాన్ భారత్ కూడా లింక్ అయి ఉన్నది. కేంద్ర ప్రభుత్వ అన్ని స్కీములు రేషన్ కార్డు లింక్ అయి ఉన్నాయి. కాబట్టి 3 నెలల లోపల పెండింగ్ రేషన్ కార్డులు అందరూ కూడా అర్హులకు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక కొత్త పెన్షన్లు ఇస్తలేడు, కొత్త రేషన్ కార్డు ఇస్తలేడు, అసలు పట్టించుకుంటలేడు ప్రజల్ని. నేను అందుకని కోరుతా ఉన్నా, ఆల్రెడీ ప్రజలందరూ ఏదో పనులు గుర్తిస్తున్నారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించాలి. అందుకని చెప్తున్నామా, ఈ మహిళలందరూ కోరుతా ఉన్నా, దయచేసి రోజు మీరు దేవుడికి దండం పెట్టుకునేటప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలిపోవాలి అని మొక్కుకోండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉండాలి, అప్పుడే మనం బాగుపడతాం, మన రానున్న తరాలు బాగుపడతాయి, మనకి రేషన్ కార్డులు అందుతాయి, మనకి కొత్త పెన్షన్లు అందుతాయి, మనకు అన్ని రకాలుగా సౌలభ్యాలు చేయబడుతుంది. కాబట్టి అందరూ కూడా నరేంద్ర మోడీకి ఓటేయండి, దయచేసి ఓటేయండి. భారీ మెజార్టీతో నరేంద్ర మోడీ గారిని గెలిపిస్తూ మన ధర్మాన్ని పెంచండి, మన దేశాన్ని అభివృద్ధి పరంగా ఉంచాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి